నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు సినిమాల కంటే తన మణికట్టు సర్జరీతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. పెద్ద సినిమా షూటింగ్లో గాయపడిన చరణ్ నొప్పిని భరిస్తూనే ప్రమోషన్లు పూర్తి చేశారు. అయితే ఇప్పుడు సర్జరీ కోసం నేరుగా కోయంబత్తూర్లోని గంగా హాస్పిటల్కు వెళ్లటం మరో పెద్ద చర్చకు దారితీసింది. ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో, కామినేని వంటి పెద్ద హాస్పిటల్స్ ఉండగా చెర్రీ కోయంబత్తూర్లో గంగా హాస్పిటల్ని ఎందుకు తన సర్జరీ కోసం ఎంచుకున్నారు? ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? సోషల్ మీడియాలో ఎందుకు ఇంత డిబేట్ నడుస్తోంది? ఆ విశేషాలు మీకోసం. సినిమాల్లో ఎంత పెద్ద యాక్షన్ సీన్లు చేసినా నిజ జీవితంలో గాయాలు మాత్రం హీరోల్ని కూడా వదలవు. అలాంటి పరిస్థితినే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎదుర్కొంటున్నారు. పెద్ద సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయమైంది. అయితే సినిమా రిలీజ్ ప్రమోషన్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నొప్పిని భరిస్తూనే అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు చరణ్. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ పూర్తవడంతో ఇక సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే కోయంబత్తూర్లోని ప్రముఖ గంగా హాస్పిటల్కి వెళ్లారు. చేతి మణికట్టు, నరాలు, మైక్రో సర్జరీలో ఈ హాస్పిటల్కు మంచి పేరుండటంతో అక్కడే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చరణ్కు ధైర్యంగా తోడుగా నిలవటానికి చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కోయంబత్తూర్ వెళ్లారు. మరోవైపు చరణ్ త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు. అయితే అసలు చర్చ మాత్రం ఇక్కడే మొదలైంది. ఉపాసన కుటుంబానికి అపోలో, కామినేని లాంటి పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మరి చరణ్ కోయంబత్తూర్ ఎందుకు వెళ్లారు అన్న డౌట్ నెటిజన్లలో మొదలైంది. కొంతమంది సరదాగా ఇంట్లోనే ఫుల్ మీల్స్ ఉంటే బయటకు వెళ్ళి టిఫిన్ తిన్నట్టుంది అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు మాత్రం ఏ సమస్యకు ఏ డాక్టర్ బెస్ట్ అయితే ఆయన దగ్గరికే వెళ్ళాలి, ఆరోగ్య విషయంలో బ్రాండ్ కాదు స్పెషలిస్ట్ ముఖ్యం అంటూ చరణ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. నిజానికి ప్రతి హాస్పిటల్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకటి గుండె చికిత్సలో పేరు తెచ్చుకుంటే మరొకటి కిడ్నీ వైద్యంలో ముందుంటుంది. అలాగే చేతి మణికట్టు, నరాలు, మైక్రో సర్జరీల విషయంలో గంగా హాస్పిటల్కు మంచి గుర్తింపు ఉందని వైద్య రంగంలో చెబుతూ ఉంటారు. అందుకే అత్యుత్తమ చికిత్స కోసం చరణ్ అక్కడికి వెళ్లి ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సొంత వాళ్ళ హాస్పిటల్స్ ఉండగా బయటికి వెళ్లటం సరైందేనా అని కొందరు ప్రశ్నిస్తుంటే, వైద్య నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం. ఎవరికి నమ్మకం ఉన్న స్పెషలిస్ట్ దగ్గరకైనా వెళ్లే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన ఒక విషయం మాత్రం గుర్తు చేసింది. స్టార్ హీరో అయినా సామాన్యుడైనా ఆరోగ్య విషయంలో అందరూ కోరుకునేది ఒక్కటే, బెస్ట్ ట్రీట్మెంట్. అక్కడ పేరు, ప్రతిష్ట కంటే డాక్టర్ అనుభవానికే ఎక్కువ విలువ ఉంటుంది. ఇక శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి రామ్ చరణ్ త్వరగా కోలుకొని సుకుమార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయాలని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ త్వరగా కోలుకొని మళ్ళీ అదే ఎనర్జీతో వెండితెరపై సందడి చేయాలని సినీ అభిమానులంతా ఆశిస్తున్నారు. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.